హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:30 అవుతా ఉంది. పొద్దున్నే టీ అయితే పెట్టేశాను. ఈ టిఫిన్ కూడా చేసేసాను. టిఫిన్ కూడా పిల్లలు తినేసినారు. ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, టిఫిన్కు దోసపిండి నానబెట్టేసాను. టీ అయితే చేసేసినాను. ఇక్కడైతే పిల్లలు టిఫిన్ తినేసినారు. అబ్బాయి అయితే వెళ్ళిపోయినాడు. ఇంకా అమ్మాయి ఉన్నది. వెనిలా జడేస్తారా? అమ్మ రిబ్బన్స్ తీసుకోనరా. ఫ్రెండ్స్, అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. స్కూల్కి అయితే వెళ్తా ఉంది. బాయ్ చెప్పు. టైము 9 అవుతుందని చెప్పేసి అమ్మాయి వెలిగింది. పొద్దున్నైతే లేవరు. లేట్ అయిందంట. మహమట్ట పెట్టుకొని ఉన్నాడు. వెనిలా బాయ్ చెప్పు. ఇక్కడైతే 3-4 రోజుల నుంచి వర్షం పడుతూ ఉంది. వర్షం అనేది అస్సలు వదలట్లేదండి. ఎక్కువైతే వర్షం పడుతూ ఉంది. కింద అయితే ఎంత గలీజ్గా ఉంచడానికి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏ గుడ్డలో ఇవి ఇక్కడైతే ఆల్రెడీ వేసి ఉంచాను. మొత్తం వాషింగ్ మిషన్కి వేయాలా. తర్వాత అంట్లు అయితే ఉన్నాయి, అంట్లు కడగాల. మళ్ళీ ఇవాళ ఒంగోలు వెళ్ళాలి అనుకుంటున్నాము. ఒంగోలు వెళ్తామో ఏమో తెలీదు. మా అక్క కూతురు ఫోన్ చేసింది, ఒంగోలు వెళ్ళాలని చెప్పింది. వెళ్తాము, చూద్దాం. ఇక్కడ నేనైతే టీ పెట్టుకొని తాగేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. పొద్దుటి నుంచి టీ తాగే కూడా టైం కుదరట్లేదు. ఇప్పుడే టీ పెట్టుకొని తాగేస్తూ ఉన్నాను. ఇక్కడ మా నాన్న అయితే ఏం చేస్తానో చూడండి. స్నానం చేసేసినాడు, దేవుడికి పూజ చేస్తూ ఉన్నాడు అనమాట. టీ అయితే తాగేసినాను. టైం వచ్చేసి 1:30 అవుతూ ఉంది. పిల్లలు కూడా వచ్చి అన్నం తినేసి వెళ్ళినారనమాట. పిల్లల కోసం అన్నం పప్పు ఏది చేసినాను. పిల్లలైతే అన్నం కూడా తినేసి వెళ్ళినారు. ఇప్పుడే తినేసి వెళ్ళినారండి. ఇప్పుడు నేను కూడా అన్నం తినాలా. అన్నం తిన్న తర్వాత చూద్దాం. ఇప్పుడైతే నేను కూడా అన్నం తినేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు తినరండి. పిల్లలైతే అన్నం తినేసి వెళ్ళినారుగా. ఇప్పుడు నేను కూడా తినేస్తాను అన్నమాట.
అన్నం అయితే తినేసినాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ గొడ్డలు మొత్తం మడతెట్టాలి. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతా ఉంది. 2 గంటలకు అన్నం తిని పడుకొని నిద్రపోయినానండి. టైం ఎంత అనేది కూడా అర్థం కావడం లేదు. బయట వర్షం పడుతుంది కదా, అందుకని చల్లగా ఉండేసరికి పడుకొని నిద్రపోయి ఇప్పుడే లేస్తున్నాను. పిల్లలు వచ్చే టైం అయింది కదా, అందుకనేసి పిల్లల కోసం పాలు తెప్పించి పాలు పెట్టాం. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసినారు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ కోసం పాలు పెట్టాను ఫ్రెండ్స్. అమ్మాయి ఆల్రెడీ బాదం పాలు తాగేసింది. ఇప్పుడు కురుకురు తింటా ఉందన్నమాట. ఆకలి అంట, వచ్చినప్పటి నుంచి ఆకలి. ఇప్పుడు వచ్చేసి పాలు పెట్టినాను. అమ్మాయికి పాలు వేసి బూస్ట్ వేసి ఇచ్చేసి తర్వాత నేను కాఫీ వేసుకొని తాగుతాను. ఇంకైతే అంట్లు కొద్దిగా ఉన్నాయి. బట్టలు అయితే మడతెట్టాలా, సగం మడతెట్టేసాను. ఇప్పుడైతే మడత పెట్టాలి. ఇవి అక్కడ కొద్దిగా ఉన్నాయి. అంట్లు కడగాల, చెత్త ఉడసలా. ఇది నా పని. ఇదిగోండి సార్ ఫ్రెండ్స్, పాలైతే మరిగినాయి కదా. ఇప్పుడు అమ్మాయికి బూస్ట్ వేసి ఇద్దాం. ఆకలి అవుతుందంట ఫ్రెండ్స్. ఈ డబ్బాలో బూస్ట్ మొత్తం మా అమ్మాయి ఖాళీ చేసేసింది ఫ్రెండ్స్. కొంచెంసేపు తింటుంది, కొంచెంసేపు పాలల్లో వేసుకుని కలుపుకుందాం. మొత్తం ఖాళీ చేసింది. చెప్పు ఫ్రెండ్స్, ఏదో చెప్తా ఉంది మా అమ్మాయి. తీసుకోమ్మా, కలుపుకో. స్పూన్ తీసుకొని వెనిలా తీసుకో. ఇది ఓపెన్ చేయమ్మా కొద్దిగా. కొద్దిగా వేయాల, నాకే కదా. కొద్దిగా వేయి. చాలమ్మా. ఏది చాలు. బూస్ట్ వేసుకున్నావు ఇంకేమి, మళ్ళీ చూస్తానువే. నువ్వు తక్కువ వేసావు. డబ్బా మొత్తం వేసుకోమా, చాలు సరిపోయిద్ది. ఎక్కువ వేసుకొని తాగుతావే అని డయ్యి తాగవు. పై సరిపోయింది. క్యాష్ పెట్టుకోమా. క్యాష్ మూడు తీసి ఎత్తురా ఇక్కడ. ఇదే ఇస్తారా? అట్లే నాకు నాకు ఎక్కువ వద్దుమా. ఇదిగో ఇదిరా. నేను ఏమ్మా సౌండ్ ఏంది? సౌండ్ అంటే ఫ్యాన్.
కాఫీ అయితే తాగేసినాను ఫ్రెండ్స్. అమ్మాయి కూడా బూస్ట్ ఇచ్చాను, అమ్మాయి బూస్ట్ తాగుతూ ఉంది. ఇంకా కాఫీ తాగేసాను. ఇప్పుడైతే బట్టలు మడతెట్టాలన్నమాట. ఇప్పుడైతే బట్టలు మడతెట్టేసిన తర్వాత అంట్లు కడగాల. అంట్లు కడిగేసిన తర్వాత చెత్త అయితే ఊడ్చాలన్నమాట. ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక వీడియోలో చూసినాను. ఆ వీడియోలో ఏం చూసినానంటే, ఒక అతను కువైట్ వెళ్ళినాడంట. కువైట్ వెళ్ళి అక్కడ నుంచి వీడియో అనేది ఒకటి చేసి అందరికీ వీడియోలో పంపించినారనమాట. అతను చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడే ఆంధ్ర అంట. ఆంధ్ర అయితే ఇప్పుడు ఆయన కువైట్కి వెళ్ళినాడంట. ఈ ఏజెంట్లు అనేది ఒక పని చెప్పేసి ఇంకో పనికి అయితే పంపించినారంట. ఇప్పుడు ఆయన అయితే ఎడారిలో ఉండి ఎంత బాధపడుతూ ఉన్నాడంటే అంత బాధపడుతూ ఉన్నాడు. టైంకి ఫుడ్ లేదంట. తర్వాత వచ్చేసి ఎక్కడో ఎడారిలో ఉన్నంటే చెట్లు కూడా అసలు లేవు, మొత్తం ఎడారి. అతను బాధపడుతూ ఉన్నాడు. టైంకి అన్నం లేదు, నీళ్ళు లేవు, ఏం లేదు, పలకరించేవాళ్ళు కూడా లేరు. ఇక్కడ సచ్చినా కూడా ఎవరే కానీ మనం పట్టించుకునే వాళ్ళని లేరు అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఎవరైనా సాయం చేసి నన్ను ఇండియాకి అయితే రప్పించండి అని చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్. అది చూసేసరికి నాకైతే చాలా బాధ వేసింది. ఒకప్పుడైతే నేను కూడా సౌదీకి అయితే వెళ్ళినానండి. ఆ బాధ అనేది నాకు తెలుసు. సరే, నా గురించి అయితే తర్వాత చెప్తాను. నేను కూడా వెళ్ళి చాలా కష్టాలు పడి తిరిగి వచ్చేసినానండి. అందుకనేసి ఎవరే కానీ ఏదో కష్టం చేసుకొనైనా ఎలాగలాగా ఇక్కడే మన ఊర్లోనే బతికేచ్చామో కానీ బయట విదేశాలకు అనేది అస్సలు పోకూడదు ఫ్రెండ్స్. పోయినామంటే చాలా ఇబ్బందులు పడతాము. అక్కడ పోతే టైంకి అనేది నిద్ర ఉండదు, అన్నం ఉండదు. అసలు ఏ టైంలో పడుకుంటామో ఏ టైంలో లేస్తామో వాళ్ళు పెట్టే ఇబ్బంది, టైంకి ఫుడ్ అనే ఉండదు. చాలా ఇబ్బందులు పడతాం ఫ్రెండ్స్. అందుకైతే బయట దేశాలకు అనేది అస్సలు వెళ్ళకూడదు. ఎందుకో ఆ వీడియో చేసేసరికి నాకు చెప్పాలనిపించి చెప్పాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఈ అంబులు సత్యవతి అనే లాక్ ఉంటుంది కదా, అందులో ఎవరో ఆయనకి బ్యాడ్ కామెంట్స్ పెట్టినారంట. ఆయన అయితే బండ బూతులు తిడుతూ ఉన్నాడు. ఆ కామెంట్స్ పెట్టినందుకు ఎట్లా తిడుతూ ఉన్నాడంటే, పెట్టినవాడు ఒకడైతే వాడి పిల్లలను కూడా తిడుతూ ఉన్నాడు. అబ్బో, ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది యూట్యూబ్లో ఉంటే ఇట్లా కూడా తిడతారా అని. నాకైతే భయం వేస్తుంది. బ్యాడ్ కామెంట్స్ అంటే యూట్యూబ్లో అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది అంటారు కదా. అయితే తిట్టే వాళ్ళు తిడతారు, కానీ మనం తిట్టడం అనేది తప్పే ఫ్రెండ్స్. మనం తిట్టకూడదు. ఆ సబ్స్క్రైబర్ల వల్లే కదా మనం ఇంత దూరం వచ్చినాము. ఒకప్పుడైతే స్టార్టింగ్లో మనకెవరు పరిచయం ఉండదు. నిదానంగా కామెంట్స్ వల్ల, సబ్స్క్రైబర్స్ వల్ల మనకి పరిచయం అవుతారు కదా. అప్పటికి ఒకప్పుడైతే సబ్స్క్రైబర్స్ కోసం మనం ఎదురు చూస్తాము. ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా అంటే మాత్రము మళ్ళీ తిరిగి వాళ్ళే తిడతారా? అది అన్యాయం అండి. తిడతా అంటారు కానీ మనం అన్నీ ఓడ్చుకొని పోవాలా. ఏదో చెప్పేశాను, చెప్పాలనిపించింది అది చెప్పేశానండి. ఏమన్నా వీడియోలు తప్పుంటే క్షమించండి. ఇప్పుడైతే బట్టలు మడతెట్టాలా. ఆ బట్టలు మడతెట్టేసి ఈ అంట్లు ఉన్నాయి, అంట్లు కడగాల, చెత్త ఊడ్చాలి. పిల్ల అయితే వచ్చింది, హోంవర్క్ రాసుకోలేదు, టీవీ అయితే చూస్తుంది ఫ్రెండ్స్.
అంతకుమించి అమ్మాయి అయితే ఏం పని అయితే చేయదు, మొత్తం పని అయితే నేనే చేసుకోవాలా. ఇవాళైతే అమ్మ నాన్న కూడా ఊరు వెళ్తా అన్నారు. ప్రస్తుతానికైతే అక్కోళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఊరు వెళ్తారు. మా అమ్మాయి చిన్న చూస్తూ ఉంది ఫ్రెండ్స్. సరే, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమద్దు. బాయ్.